అంట. ఆత్మీయ జీవితంలో ఎదిగేటప్పుడు మనకు ఎదురయ్యే పరీక్షల్లో చాలా జ్ఞానం అవసరం. ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. దేవుడు సహాయం చేస్తాడు. చూడండి, ఇక్కడ ప్రభువు చెప్పిన ఉపమానం కూడా ఏమున్నది అని అంటే, గురుగుల్ని గోధుమల్ని ఎదగనివ్వండి. అవి ఎప్పుడైతే పండుతాయో అమ్మోరీలు పాపం పండినట్టు వాటిని కట్టగట్టి బయటేయండి, పొయ్యిలో వేసేద్దాం, కాల్చబడతాయి. గోధుమలు కూడా అగ్నిలో వేయబడతాయి. ఎందుకు? పైన పొట్టంతా శుభ్రం చేయటానికి, అవి ఇంకా ప్యూరిటీ రావటానికి. గోధుమలను కూడా మత్తయి సువార్త 3:12 మత్తయి సువార్త 3:12 ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పెను. చూడండి, పొట్టును కూడా కాల్చివేసి శుభ్రం చేస్తాడంట. ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు ఏదైతే ఉన్నదో అడ్డైనవన్నీ వదులుకోవాలి. ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు దేవుడు నీకు ఏదో తెలియజేస్తాడు. ఎవరితో సావాసం చేస్తున్నావు, ఎట్టి మనుషులతో ఉన్నావు, నీ స్థితిగతులు ఏంటి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే ఏమవుతుంది? నష్టం, కష్టం. చాలామంది చెప్పిన వినరు, లోబడరు. వాళ్ళ నాశనాన్ని వాళ్ళు కొని తెచ్చుకుంటారు. ఎవరైతే లోబడతారో వారు ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థలాలకు చేరతారు. ఇట్టి వారు బహుగా ఫలిస్తారంట. యెషయా గ్రంథం 37